నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. 9వ రోజు ఉదయం ప్రవచనం. అత్తదత్తం పరత్తేన బహునాప్యాహాపయే అత్తదత్తమభిజ్ఞాయ సదత్త పశుతోసియ. ఇతరులకు ఎంత మంచి మేలు చేస్తున్నా మన మంచిని మాత్రం అశ్రద్ధ చేయకూడదు. మనకు మంచి ఎలా జరుగుతుందో ముందుగా తెలుసుకొని దానికోసం శ్రద్ధతో కృషి చేయాలి. భగవానుడి కాలంలో అత్తదట్టుడు అనే ఒక భిక్షువు ఉండేవాడు. ఆ భిక్షువు గురించి చెప్పిన గాథ ఇది. అత్తదత్తుడు అంటే తనకి తాను మేలు చేసుకునేవాడు, అంటే తనను తాను చూసుకునేవాడు. అత్త అంటే నేను, నాది, లేకపోతే తనని తనుగా చెప్పుకునేటప్పుడు అత్త అని చెప్తారు పాలిలో. అయితే ఇంతకు ముందు చెప్పిన గాథ భగవానుడు ఈ అత్తదత్తుడి గురించి మాట్లాడే సందర్భంలో చెప్పిన గాథ. భగవానుడు తన జీవితపు ఆఖరి రోజుల్లో భిక్షువులతోటి చెప్తారు. తను 3 నెలల్లో పరినిర్వాణం చెందుతున్నానని ప్రకటించాడు. తనతో పాటున్న 700 మంది భిక్షువులు అర్హంత స్థితిని ఇంకా పొందలేదు. అప్పటికి వారందరూ తమకు ఏమవుతుందో అనే తీవ్ర భయంతో గాబరా పడిపోయారు. తాము ఇక ఏం చేయాలి అనే విషయం గురించి తమలో తాము గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అంటే ఆ భిక్షువులు ఇంకా మార్గఫలాలు పొందలేదు, ఇక భగవానుడు పరినిర్వాణం చెందుతున్నానని చెప్పేసరికి ఎంతో గాబరా పడిపోతారు. మేము ఇంకా నిబ్బనాన్ని పొందలేదు, భగవానుడు ఇప్పుడు లేకుండా పోతారు. సరే, ఈ 3 నెలలు ఉన్నాయి కదా, ఆయనతో పాటు మనం ఉందాము ఆయనకి దగ్గరలో అని అనుకుంటారు. కానీ అత్తదత్తుడు ఇలా ఆలోచన చేశాడు. నేను నా సంకారాల నుండి ఇంకా విముక్తుణ్ణి కాలేదు. భగవానుడు బ్రతికి ఉన్న ఈ స్వల్పకాలంలోనే నేను అర్హంతుడు కావడానికి ఎటువంటి శక్తి వంచన లేకుండా సాధన చేస్తాను అని అనుకొని ఆ భిక్షువుల నుండి విడిపోయి, అంటే వాళ్ళు ఉండే చోట ఉండకుండా అక్కడి నుంచి వేరుగా వెళ్ళిపోయి, మిగిలిన భిక్షువులు అత్తదత్తుడు తమతో పాటు ఉండటం లేదని అతన్ని భగవానుడి వద్దకు తీసుకుని వెళ్ళారు. నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని భగవానుడు అడుగుతాడు. అతను తనలో దాచుకున్న, అంటే తన లోపల ఉన్న మాటను చెప్తాడు. భగవానుడు అతడు చేసిన పనికి మెచ్చుకుంటూ, భిక్షువులారా, మీకు నా మీద నిజమైన ప్రేమ గనక ఉంటే ఈ అత్తదత్తుని తేరులాగా ఉండాలి. ఎవరైతే ఉన్నత మరియు నిమ్న ధర్మాలను పాటిస్తారో వారే నాకు నిజమైన గౌరవం ఇస్తున్నవారు. నాకు గౌరవం ఇవ్వడం అంటే దీప నైవేద్యాలు, ఫలపుష్పాలు సమర్పించడం కాదు. ఎవరైతే ధర్మంలో ముందుకు వెళ్తారో, సాధన చేసి మార్గఫలాలు పొందడానికి ప్రయత్నిస్తారో నిజంగా వాళ్ళు నన్ను పూజించిన వాళ్ళు అవుతారు. ఈ విషయంలో అత్తదత్తుని ఉదాహరణగా తీసుకొని ధర్మ సాధన చేయాలి, ధర్మం పాటించాలి అని చెప్పాడు. ఇవే సరైన శ్రద్ధ భక్తులు. భగవానుడి జీవితంలో సరైన శ్రద్ధని గురించిన మరొక సంఘటన కూడా చోటు చేసుకుంటుంది. భగవానుడి ఆఖరి గడియల్లో తాను 2 పెద్ద సాల వృక్షాల మధ్యలో కుషినగర్లో ఉన్నటువంటి ఒక వనంలో అన్నమాట ఆ మరణశయ్యపై పడుకొని ఉన్నప్పుడు ఆయన పూజ కోసమా అన్నట్లు కొన్ని అద్భుతాలు జరిగాయి. కాలం కాని కాలమైన ఆ 2 చెట్లలో పూలు పుష్పించి ఆయన దేహం పైన పుష్పపు జల్లులు కురిశాయి. ఆకాశం నుండి పగడాల్లాంటి ఎర్రని పూలు రాలాయి. ఇంకా సంగీతము,
అటువంటివి వినిపించినట్టుగా మనకి అట్టకథల్లో కనపడుతూ ఉంటుంది. కానీ భగవానుడు ఆనందుడితోటి ఇలా అంటాడు, ఆనంద, తథాగతునికి ఇవ్వవలసిన సరైన గౌరవం, శ్రద్ధ ఇవి కావు. భిక్షువులు కానీ, భిక్షుణీలు కానీ, గృహస్థులు కానీ ఆయన బోధనలు అనుగుణంగా జీవితం గడుపుతూ ఆయన చూపెట్టిన మార్గంలో నడిచినప్పుడే వారు ఆయనకు గొప్ప గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఆనంద, ఆయన బోధనలకు కట్టుబడి ఉండండి, ఆయన బోధనలను నిజంగా పాటించండి, ఆయన మార్గంలో నడవండి, సాధన చేయండి అని చెప్పాడు. ఉబాకిని గారు జీవించి ఉన్నప్పుడు వర్షావాసం తర్వాత కొందరు శిష్యులు కానుకలు సమర్పించుకోవడానికి ఆయన వద్దకు వెళ్ళేవారు. అప్పుడు సయాజీ గారు ఈ అత్తదత్తుడి కథ చెప్తూ, గురువు గారు చెప్పినట్లు సాధన చేయడమే వారికి నిజమైన గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. అధిష్టాన ధ్యానం చేయడమే నాకు ఎక్కువ ప్రీతికరంగా ఉంటుంది అని చెప్పేవారు. వారు ఆ విధంగా 1 గంట పాటు అధిష్టాన సాధన చేసి ఆ తర్వాత ఆయనకు కానుకలు సమర్పించుకునేవారు. అలాగని గురువు గారికి పెద్దలకు గౌరవ మర్యాదలు ఇవ్వడం ముఖ్యం కాదని చెప్పడం లేదు. సాధన సరిగా చేస్తున్నట్లయితే గురువులపైన, పెద్దలపైన గౌరవ మర్యాదలు మామూలుగానే ఉంటాయి. వారి సలహాలు పాటిస్తుంటాం. భగవానుడి పూర్వజన్మల్లోని ఒక జాతక స్టోరీ, తిత్తర జాతక స్టోరీ. ఈ కథను ఉదాహరణగా తీసుకుందాం. ఆ కథ సందర్భంలో భగవానుడు ఈ సూత్రాన్ని చెప్తాడనమాట. ఎవరు పెద్దలను గౌరవిస్తారో వారు సత్యంలో నిపుణులు అవుతారు, ఈ జీవితంలో ప్రశంసించబడతారు, రాబోయే జీవితాలకు ఆనందాన్ని సంపాదించుకుంటారు. ఈ ఆధ్యాత్మిక ప్రవచనం తన ప్రథమ శిష్యుడైన సారిపుత్రుడు నాయకుడిగా ఉండిన భిక్షు సంఘానికి ఇవ్వబడింది. కొంతకాలం వైశాలి నగరంలో కాలం గడిపిన తర్వాత భగవానుడు అంచెలంచెలుగా శ్రావస్తికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో షడ్వర్గీయ భిక్షువులు అనేవాళ్ళు, అంటే 6 వర్గాలకు చెందిన భిక్షువులు అనమాట, వాళ్ళు ఆ విహారంలోకి ముందే వెళ్ళిపోయి పరుపులు మొదలైనవి వసతులన్నీ ఆక్రమించుకుంటారనమాట. అప్పుడు సారిపుత్రుడు బంతే అక్కడికి వెళ్ళేసరికి వారికి ఏ వసతులు లభించలేదు. సారిపుత్రునికి పడక లభించకపోవడంతో ఆయన బుద్ధుడు బస చేసిన స్థలానికి దగ్గరగా ఒక చెట్టు కింద రాత్రంతా గడిపాడు. భగవానుడు ఉదయానికి ముందే లేచి బయటికి వస్తూ చిన్నగా దగ్గాడు. సారిపుత్రుడు కూడా చిన్నగా దగ్గుతాడు. ఎవరది అని భగవానుడు అడిగినప్పుడు నేను సారిపుత్రుడిని బంతే అని జవాబిస్తాడు. సారిపుత్ర, అక్కడ కూర్చున్నావేంటి అని అడిగి భగవానుడు అడుగుతాడు. అప్పుడు సారిపుత్రుడు జరిగిందంతా చెప్తాడు. భిక్షువులందరినీ పిలిచి భగవానుడు ఇలా చెప్తాడు, నేను విన్నది నిజమేనా అని. అవును బంతే అని వారంతా సమాధానం చెప్తారు. అప్పుడు భగవానుడు వారిని మందలిస్తూ, భిక్షువులారా, ఇలాంటి పనులు శ్రద్ధ లేని వారిలో శ్రద్ధ కలిగింపవు, శ్రద్ధ ఉన్న వారిలో అశ్రద్ధను వృద్ధి చేయవు. అదే కాక శ్రద్ధ విహీనుల్లో శ్రద్ధ లేనితనం ఇంకా పెరుగుతుంది. శ్రద్ధ ఉన్న వారికి కూడా కొంత హాని జరుగుతుంది. భిక్షువులను ఆ విధంగా మందలించి ధర్మం గురించి మాట్లాడిన తర్వాత, భిక్షువులారా, సర్వోత్తమమైన ఆసనం, సర్వోత్తమమైన జలం, సర్వోత్తమమైన భిక్షాన్నం పొందుటకు అర్హులైన వారెవరు అని అడుగుతాడనమాట. కొంతమంది క్షత్రియులకి ఇవ్వాలని, కొంతమంది బ్రాహ్మణులకి ఇవ్వాలని, మరి కొంతమంది గృహస్థ కుటుంబాల వారికి ఇవ్వాలని, మరి కొంతమంది అభిధమం చదివిన వారికి ఇవ్వాలని, కొంతమంది ధ్యాన స్థితిలో పొందిన వారికి ఇవ్వాలని, కొంతమంది శ్రోతాపన్నులకి ఇవ్వాలని, సగదాగమ్ములకి ఇవ్వాలని, అనాగమ్ములకి, అర్హంతులకి ఇవ్వాలని మరికొందరు చెప్తారు అక్కడ ఉన్న భిక్షువులు. వారందరి అభిప్రాయాలు విన్న తర్వాత వీరికి ఎవరికి కాదని భగవానుడు చెప్తాడు. ఉన్న వారిలో ఎవరైతే మొదటగా భిక్షువులయ్యారో వారే సర్వోత్తమమైన ఆసనం, సర్వోత్తమమైన జలం, ఇంకా ఉత్తమమైన భిక్షాన్నం పొందుటకు
అర్హులైన వారు. బుద్ధుడు అమలు చేసిన ఈ నియమం సంఘంలో ఇప్పటికీ గౌరవింపబడుతుంది. అంటే ఏదైనా ఒక వస్తువు, లేకపోతే భోజనము, లేకపోతే ఆవశ్యకాలు లభించినప్పుడు అది మొదట పెద్ద భిక్షువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వారి కింద ఉన్న భిక్షువులకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒకరినొకరు గౌరవించుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని స్పష్టపరచడానికి భగవానుడు సారిపుత్రుడు తన ప్రముఖ శిష్యుల్లో ఒకరని, ఇంకా ధర్మచక్ర ప్రవర్తనకు కారకుడని, ఆయన ఉండవలసిన స్థలం బుద్ధుని సమీపంలోనే ఉండవలసి ఉందని, కానీ అటువంటి వాడు రాత్రంతా ఎటువంటి నివాస స్థలం లేకుండా గడిపాడు. పూర్వకాలంలో జంతువులు కూడా ఆ విధమైన అగౌరవం ఇవ్వరాదని తెలుసుకునేవి అని మందలించాడు. ఆ సందర్భంలో 3 స్నేహితుల కథను ఆయన చెప్తాడు. అదే తిత్తర జాతక స్టోరీ. హిమాలయ పర్వతాల్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద 3 స్నేహితులు ఉండేవాళ్ళు. వాటిలో ఒకటేమో తిత్తర పిట్ట, రెండవదేమో కోతి, మూడవది ఏనుగు. అవి 3 మొరటుగా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉండేవి. అవి ఒకసారి ఒక ఆలోచన చేశాయి. మనలో ఎవరైతే వయసులో పెద్దవారు ఉన్నారో వారికి గౌరవం, మర్యాద ఇద్దాము, అది చెప్పినట్లు విందాము అని అనుకున్నాయి. అయితే తిత్తర పిట్ట, కోతి ఏనుగును అడిగాయి, నీకు పూర్వం ఎంతవరకు జ్ఞాపకం ఉంది అని అడిగితే ఆ ఏనుగు చెప్తుంది, నేను దూడగా ఉన్నప్పుడు ఈ మర్రి చెట్టు మీద నుండి పోయాను. ఈ చెట్టు అప్పుడు నా పొట్టను తగులుతూ ఉండేది. ఆ తర్వాత ఆ పిట్ట, ఏనుగు కలిసి ఆ కోతిని అడిగాయి, నీకు ఎంత పూర్వం వరకు జ్ఞాపకం ఉంది అని అడిగితే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ నేలపై కూర్చొని ఆ చెట్టు పైన కోసన ఉన్న రెమ్మలను నమిలేదానిని. ఇక ఆఖరకు ఆ కోతి ఇంకా ఏనుగు ఆ తిత్తర పిట్టను అడిగాయి, నీకు ఎంత పూర్వం వరకు జ్ఞాపకం ఉంది అంటే, ఇక్కడికి వేరొక చోట ఒక మర్రి చెట్టు ఉండేది. నేను దాని విత్తనాలు తిని ఇక్కడ విసర్జించాను. ఆ విత్తనం నుండే ఈ చెట్టు మొలకెత్తింది. కాబట్టి మీకంటే నేనే పెద్దదాన్ని. అప్పుడు కోతి, ఏనుగు, నువ్వు మా ఇద్దరి కంటే పెద్దదానివి. నీకు మేము గౌరవ మర్యాదలు ఇస్తాము. నువ్వు చెప్పినట్లు వింటాము. ఆ తిత్తర పిట్ట ఏనుగుకి ఇంకా కోతికి పంచశీలాలను ఇచ్చి, అంటే పంచశీలాలు పాటించమని చెప్పి తాను కూడా వాటిని పాటించింది. ఆ తర్వాత అవి పరస్పర గౌరవ మర్యాదలతో, సహకారంతో జీవితం చక్కగా గడిపాయి. మరణం తర్వాత అవి 3 కూడా సంతోషానికి గమ్యమైన స్వర్గలోకాల్లో జన్మించాయి. సో ఈ విధంగా ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి ముందుగా ఇచ్చిన తర్వాత వాళ్ళకి తక్కువగా ఉన్న భిక్షువులు తర్వాత పొందాలి అని చెప్తాడు. సో ఈ విధంగా మొదట చెప్పుకున్న గాథ ఇతరులకు ఎంత మంచి చేస్తూ ఉన్నా మన మంచిని మాత్రం అశ్రద్ధ చేయకూడదు. మనకు మంచి ఎలా జరుగుతుందో తెలుసుకొని దానికోసం శ్రద్ధతో కృషి చేయాలి. భిక్షువులారా, మీకు కూడా పరస్పర గౌరవ మర్యాదలతో మెలగండి, వాటిని అనుకరించండి. ఇలాంటి కథలు బౌద్ధ సాంప్రదాయ దేశాల్లో తరచుగా చెప్తూ ఉంటారు. మయన్మార్లో ఇలాంటి కథలు పాఠశాలలో చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఆ పిల్లలు సత్ప్రవర్తన గలవారుగా తయారవుతారు. ఈ కథ చెప్పిన తర్వాత బుద్ధ భగవానుడు ఆ 3 స్నేహితులను గుర్తించాడు. ఆ 3 స్నేహితుల్లో సారిపుత్రుడు, కోతి, ఇంకా ఏనుగు ముఖ్య శిష్యుడైన మొగ్గలాన బంతి, ఆ తిత్తర పెట్టే బోధిసత్వుడైన భగవానుడే. బుద్ధ భగవానుడు ప్రకటించిన ఈ కథలో వ్యక్తిగత సత్ప్రవర్తన గురించి మాట్లాడాడు.
తాను రాత్రిపూట బయటనే ఎందుకు గడపవలసి వచ్చిందని సారిపుత్రుడిని అడిగినప్పుడు బుద్ధుడు తనలో తాను ఇలా ఆలోచించాడు. అరే, నేను జీవించి ఉన్న ఈ సమయంలోనే భిక్షువులు మర్యాద క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇక నేను మరణించిన తర్వాత ఇంకెలా ప్రవర్తిస్తారో చెప్పలేము. దీన్ని బట్టి బుద్ధుడు కూడా ధర్మం గురించి ఎంత కలత పడేవాడో తెలుస్తుంది. శీలం లేకపోవడం వ్యక్తులకి హాని జరగడమే కాక బోధనలకు కూడా హాని కలుగుతుంది. అందుకోసమే భగవానుడు ఒకానొక సందర్భంలో చెప్తాడు, ఎప్పటి వరకైతే భిక్షువులు ఈ శీలాన్ని ఆచరిస్తూ పాతిమొక్క నియమాలను పాటిస్తూ ఉంటారో అప్పటి వరకు ఈ బుద్ధ శాసనం నిలిచి ఉంటుంది అని ఒక సందర్భంలో చెప్తాడు. ఇంకా స్వీయ రక్షణ మరియు ఇతరులకు రక్షణ. ఈ సత్కార్యాలకు గౌరవం లేని చోట ఏమి జరుగుతుందో వేరే సందర్భంలో బుద్ధుడు చెప్పాడు. ప్రజలు నీతి న్యాయం లేని తీవ్రమైన కోరికల వ్యామోహంతో తప్పుడు సిద్ధాంతాలకు లోబడినప్పుడు వారు 3 వినాశకర పరిస్థితులు ఎదుర్కొంటారు. ఏంటవి? మొదటిది యుద్ధము, రెండవది క్షామము అంటే కరువు, ఇంకా మూడవది మహమ్మారి రోగాలకు ఎదుర్కొంటారు. అది ఏ చారిత్రక కాలమైనా ఎలాంటి ప్రభుత్వమైనా సరే ఈ నియమం అధిగమింపబడదన్నమాట. ఆధునిక ప్రపంచాన్ని తీసుకుందాం. ఈ 20వ శతాబ్దంలో ఎన్నో రకాలైన యుద్ధాలు చవిచూసింది. 2 ప్రపంచ యుద్ధాలు, చిన్న చిన్న యుద్ధాలు, మతపరమైన యుద్ధాలు, శీతల యుద్ధాలు అంటే కోల్డ్ వార్స్, ఇంకా హాట్ వార్స్, మరి ఇంకా ఎన్నెన్నో యుద్ధాలు చవిచూసింది. వర్షాభావ కారణంగా, మితిమీరిన జనాభా మూలంగా కరువు క్రమం తప్పకుండా పీడిస్తూ ఉంది. కొత్త రోగాలు పుట్టుకొని వస్తున్నాయి. ఒక రోగానికి చికిత్స కనుక్కుంటే మరొక కొత్త రోగం పుట్టుకొని వస్తుంది. భగవానుడు చెప్పినట్లు ఈ సమస్యలకు పరిష్కారం ఏంటంటే నీతి, ఏకాగ్రత అంటే సమాధి, అంటే శీలం, సమాధి, ఇంకా అంతర్దృష్టి, ప్రజ్ఞ. వీటిని వృద్ధి చేసుకోవడమే. దీనిలో బ్రహ్మ విహారాలైన మైత్రి, కరుణ, ముదిత మరియు ఉపేక్షలను వృద్ధి చేసుకోవడం ఇమిడి ఉంది. బుద్ధ భగవానుడు మెత్తా సూత్తంలో ఇలా చెప్తాడు. తల్లి తన కుమారుణ్ణి అంటే తన ఒకే ఒక్క కుమారుణ్ణి రక్షించడానికి తన జీవితాన్నైనా ఎలా పణంగా పెడుతుందో అలాగే మనం ప్రపంచంలోని సర్వజీవుల పట్ల అనంత మైత్రి అలవర్చుకోవాలి. ప్రపంచ జనాభాలో తగినంత మందికి ఇలాంటి నిస్వార్థ ప్రేమ అలవడినప్పుడు ప్రపంచ సంపద, శక్తియుక్తులు సర్వమానవుల సేవ వైపు మళ్లింపబడతాయి. అనేకుల మనోహృదయాల్లో మార్పు జరిగినప్పుడే ప్రగతిని ఆశించవచ్చు. మన మనస్సులో హృదయాలలోనే మార్పు లేనప్పుడు ఇతరులు మార్పు చెందడానికి మనం ఎలా సహాయపడగలుగుతాం? అందుచేత మొదట తన మేలు కోసం ప్రయత్నం చేయాలి, ఆ తర్వాత ఇతరుల మేలు కోసం సహాయం చేయాలి. మనలో ఎలాంటి మనోవైఖరి ఉండాలో ఉదాహరణలతో స్పష్టంగా వివరించడానికి భగవానుడు ఒక కథ చెప్పాడు. కోసంబిలోని భిక్షు వర్గంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం జరిగినప్పుడు బుద్ధుడు ఈ కథను చెప్తాడు. ఏదో ఒక చిన్న తప్పిదానికి ఒక భిక్షువుపై మరొక భిక్షువు నిందారోపణ చేశాడు. ఆరోపణ చేయబడిన భిక్షువు తాను తప్పు చేశానని అనుకోలేదు. కానీ ఆరోపణ చేసిన భిక్షువు మొండి పట్టుపట్టి తన అంతరింగికులు అంటే తన స్నేహితులు ఇంకా ఇతర స్నేహితుల సహాయంతో భిక్షు సంఘం నుండి తాత్కాలికంగా తొలగింపచేశాడు. ఇంకా ఇలా తొలగింపబడిన భిక్షువు సహాయకులు ఆరోపణ చేయబడిన వానికి మద్దతు ఇచ్చారు. సో ఈ విధంగా భిక్షువులు 2 వర్గాలుగా విడిపోయారు. ఇరువైపులా వారిని సముదాయించడానికి బుద్ధుడు 2 సార్లు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. అప్పుడు భగవానుడు ఈ కథను చెప్తాడు, దీర్ఘాయువు కథ. బ్రహ్మదత్తుడు వారణాసి రాజుగా ఉన్నప్పుడు అతడు కోసల రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలుపుకొని కోసల రాజును రాణిని చంపడానికి ఆజ్ఞ ఇచ్చాడు. కోసల రాజు
వెద అంటే చంపుతారు కదా! ఆ ప్రదేశానికి వెళ్తూ ఉన్నప్పుడు అంటే దారిలో తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. తన కుమారుడు దీర్ఘాయువును మారువేషంలో చూసి ఇలా చెప్తాడు. ప్రియమైన దీర్ఘాయువు దూరంగా చూడటం గానీ, దగ్గరగా చూడటం కానీ లేకుండా ఉండు. అంటే క్రోధభావం అక్రోధ భావంతో దూరమవుతుంది. అంటే వైరంతోటి ఎప్పటికీ శాంతించదు. అది అవైరంతోటే శాంతిస్తుంది అని ఈ మాటలు చెప్తాడనమాట. ఈ మాటలు విన్న అక్కడి ప్రజలు ఈ రాజు పిచ్చివాడ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు అని అనుకుంటారు. ఆ తర్వాత ఈ దీర్ఘాయువు రాజా బ్రహ్మదత్తుడి సేవకుడిగా నియమింపబడతాడు. ఒకరోజు బ్రహ్మదత్త మహారాజు అడవిలో వేటకు పోయి దారి తప్పిపోయాడు. ఆయనతో ఉన్న ఒకే ఒక వ్యక్తి ఈ దీర్ఘాయువు రాజకుమారుడు. రాజుగారు అలసిపోయి దీర్ఘాయువు తొడలపై తలపెట్టుకొని నిద్రపోయాడు. తన తల్లిదండ్రుల మరణానికి కారకుడైన ఈ బ్రహ్మదత్తుడిపై కక్ష తీర్చుకోవడానికి దీర్ఘాయువు తన కత్తి వర నుండి 2 సార్లు ఖడ్గం తీశాడు. 2 సార్లు కూడా అలా తీసినప్పుడు వెంటనే తన తండ్రి మాటలే జ్ఞాపకం వచ్చి ఆ కత్తిని పక్కన పెట్టాడు. ఇక కోసలరాజు కుమారుడు తనపై ఖడ్గంతో దాడి చేస్తున్నాడని బ్రహ్మదత్తుడు కలగని ఉలిక్కిపడి లేచాడు. తన కల గురించి అతడు దీర్ఘాయువుకు చెప్తాడు. అప్పుడు రాజకుమారుడు ఇలా అంటాడు. అంటే రాజకుమారుడు దీర్ఘాయువుతోటి, రాజా, నేను కోసలరాజు కుమారుణ్ణి. మీరు నాకు ఎంతో అపకారం చేశారు. మా దేశాన్ని మీ దేశంలో కలుపుకున్నారు. నా తల్లిదండ్రుల్ని చంపించారు. ఇప్పుడు నా కోపాన్ని మీ మీద చూపించగలను అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదత్తుడు ఇలా అంటాడు. ప్రియమైన దీర్ఘాయువు, నా జీవితం కాపాడు అని ఆ రాజు అంటాడు. అయితే రాజుగారి కోరికను దీర్ఘాయువు మన్నించాడు. రాజుగారు దీర్ఘాయువుకు ఎలాంటి అపాయం కలగచేయనని వాగ్దానం చేశాడు. వారందరూ రాజభవనానికి వచ్చిన తర్వాత రాజుగారు ఈ దీర్ఘాయువును ఆయన తండ్రి గారి మాటలను విశదీకరించి చెప్పమని దీర్ఘాయువును అడుగుతాడు. దూరంగా చూడటం కానీ దగ్గరగా చూడటం కానీ లేకుండా ఉండు అనే మాటలకు దూరంగా చూడకుండా ఉండడం అంటే శత్రుత్వాన్ని దీర్ఘకాలం వరకు పెంచుకోకు. దగ్గరగా చూడటం అంటే స్నేహితులతో తొందరపడి విడిపోకు అని అర్థం. ఈ క్రోధభావం అక్రోధ భావంతో దూరం అవుతుంది అన్నప్పుడు నా తల్లిదండ్రులు ఒక రాజుతో చంపబడ్డారు. కానీ నేను ఆ రాజుకి ప్రాణం లేకుండా చేస్తే వారి మంచిని కోరేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబీకులు అవ్వచ్చు, వాళ్ళు నా పైన పగ పెంచుకొని నా ప్రాణం తీస్తారు. నేను మీకు ప్రాణం ఇచ్చాను కాబట్టి మీరు కూడా నన్ను ప్రాణం లేకుండా చేయవద్దు. కోపం లేకుండా అంటే ఉండడంతో అంటే కోపము క్రోధము అక్రోధంతో సమస్య పోతుంది. బ్రహ్మదత్తుడు ఈ మాటలకు ఎంతో సంతోషపడి కోశల రాజ్యాన్ని దీర్ఘాయువుకు ఇవ్వడమే కాక తన కూతురును ఇచ్చి వివాహం చేశాడు. ఈ కథను ముగిస్తూ భగవానుడు భిక్షువులతోటి ఇలా అంటాడు. భిక్షువులారా, ఖడ్గం పట్టుకునే రాజులే ఇంత ఓర్పు దయ కలిగి ఉన్నవారైనప్పుడు సిద్ధాంతము క్రమశిక్షణను అంటే ధమ్మ వినయాలను గురించి బోధింపబడిన మీరు అంతకంటే ఎక్కువ ఓర్పు దయను కలిగి మీ కాంతిని నలువైపులా వెదజల్లండి అని చెప్పి 3వసారి విడబడిన భిక్షు వర్గాలతో మీ పోట్లాటలు వివాదాలు ఇక మానండి అని చెప్పాడు. అలా వారికి ఎంత చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మూర్ఖులు వ్యామోహంలో పడ్డారు. వీరికి తెలియచెప్పడం సులభం కాదు అని అనుకొని భగవానుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంటే భగవానుడు చెప్పినా కానీ కొంతమంది వినరనమాట. ఇక 1 2 సార్లు చెప్తాడు భగవానుడు. వాళ్ళు అప్పటికి వినకపోతే భగవానుడు వాళ్ళకి చెప్పి ఉపయోగం లేదనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఆ తర్వాత ఈ గాథని చెప్తాడు భగవానుడు. సామాన్య వ్యక్తులు వేర్వేరు భావాలను మూర్ఖమైనవని ఎవరు అర్థం చేసుకోరు. సంఘంలో విభజనలు వచ్చిన
విభజనలు వచ్చాయని అర్థం చేసుకోలేరు. పండితులు మాటలు సరిగా అర్థం కాక తికమక పెడుతున్న పాఠకులు ఆ శబ్దాలనే పట్టుకొని తమ జీవితం వెళ్ళబుచ్చుకుంటారు. నోరు తెరుచుకొని ఆ మాటలు గట్టిగా పలుకుతూ ఉన్నా అవి వారిని ఎక్కడికి తీసుకుపోతున్నాయో తెలుసుకోలేరు. వాడు నన్ను తిట్టాడు, వాడు నన్ను కొట్టాడు, వాడు నన్ను జయించాడు, వాడు నన్ను దోచుకున్నాడు అని ఈ విధంగా పగ పెంచుకున్న వాని కోపం ఎప్పటికీ చల్లారదు. వాడు నన్ను తిట్టాడు, వాడు నన్ను కొట్టాడు, వాడు నన్ను జయించాడు, వాడు నన్ను దోచుకున్నాడు అని ఈ విధంగా పగ పెంచుకున్న వారి కోపం అంటే చల్లారిపోతుంది. అంటే అలా పట్టించుకోకుండా ఉంటే గనక వాళ్ళ కోపం పెంచుకొని వారి కోపం చల్లారుతుంది. పగతో ఎప్పటి చల్లారదు. పగ లేకుంటేనే మనసు చల్లబడుతుంది. తరతరాల నుండి మనకు వస్తున్న బోధ ఇదే సనాతన ధర్మం అంటాడు భగవానుడు. ఏసదమ్మో సనంతనో అంటే వైరంతో ఎప్పటికీ చల్లారదు, అది అవైరంతో చల్లారుతుంది. సో అందుచేత ఇదే సనాతన ధర్మం అని చెప్తాడు. ధర్మం అంటే ఏంటి? మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడమే, మనిషిని పరిశుద్ధం చేసుకోవడమే. ఇదే సనాతన ధర్మం. ఇక్కడే మనం సమాప్తమవుతాము. ఈ జ్ఞానం ఇతరులకు కూడా లేదు. ఎవరిలో ఈ జ్ఞానం కలుగుతుందో వారి పొట్లాటలు సమసిపోతాయి. ఒకరి ఎముకలు ఇంకొకరు విరగ్గొట్టుకుంటూ ఉండేవారు. ఇతరులు ప్రాణాలు తీసేవారు. ఇంకొకరి గోవులను, గుర్రాలను, డబ్బును దోచుకునేవారు. రాజ్యాలు దోపిడీ చేసేవారు. అలాంటి వారు కూడా ఐకమత్యంగా ఉంటున్నారు. మీరు అలా కూడా చేయలేరా? ఉత్సాహవంతులైన స్నేహితులు దొరికిన వారు, మంచి స్వభావం గల సహచరులు, గట్టి సంకల్పం ఉండి కష్టాలపైన పట్టు సాధించేవారు, అలాంటి వారితో మనం ఎరుకతో సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి. ఉత్సాహవంతమైన మంచి స్వభావం గల సహచరుడు దొరకనప్పుడు, చెడు సంకల్పం గల సహచరుడు దొరికినప్పుడు ఒక రాజు ఇంకొక రాజ్యాన్ని జయించి కూడా ఎలా వదిలిపెడతాడో అతన్ని వదిలిపెట్టాలి. ఏకాకి ఏనుగు వనంలో తిరిగినట్లే అలాంటి వారిని వదిలిపెట్టి ఒంటరిగానే ఉండాలి. అంటే చెడు సంకల్పాలు కలవారితో స్నేహం మంచిది కాదు. మూర్ఖులతో సాంగత్యం లేకుండా ఏకాకిగా ఉండటమే శ్రేయస్కరం. ఎలాంటి చెడు చేయకుండా అనాసక్తులమై ఒక ఏనుగై ఉండే అడవిలో ఆ ఒకే ఏనుగు ఉన్నట్లుగా ఉండాలి. అంటే ఒంటరిగా జీవించే ఏనుగులాగా జీవించిన సుఖంగా ఉంటుంది. ఇంకా ఈ గాథలు చెప్పిన తర్వాత ఆ భిక్షు వర్గాలు రాజీ కావు అని తెలిసి బుద్ధుడు ఒంటరిగా పారిలేయ వనానికి వెళ్ళిపోయాడు. భిక్షు వర్గాల విభేదాలు మామూలు ప్రజల్లోకి కూడా పాకాయి. ఈ కోశంబి నగరం అంతా 2 వర్గాలుగా విడిపోయి అక్కడ భిక్షువులకి, మామూలు ప్రజలకి ఎనలేని కష్టాలు తెచ్చిపెట్టాయి. వారంతా తమ తప్పు తెలుసుకొని విభేదాలు మాని శాంతి సామరస్యాలతో జీవితం గడపడం మొదలుపెట్టారు. బుద్ధుడు మళ్ళీ వారి వద్దకు వచ్చాడు. ఈనాటి ప్రపంచం కూడా విభేదాలతో నిండి ఉంది. 2 శక్తివంతమైన రాజ్యాల కూటములు ఏర్పడ్డాయి. చిన్న చిన్న దేశాలు ఆ కూటముల మధ్య నలిగిపోతూ ఉన్నాయి. మయన్మార్లోని నా నుండి చెప్తున్నట్లుగా 2 దున్నలు పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు మధ్యనున్న గడ్డి నలిగిపోయినట్లుగా చిన్న చిన్న దేశాలు నిస్సహాయంగా సతమతమవుతూ ఉన్నాయి. మన ప్రపంచంలోని ప్రజలు మంచిగా ఉండటానికి మనం ఎలా సహాయపడగలమని ఆలోచన కలిగినప్పుడు బుద్ధుని ఉదాహరణ తీసుకుందాం. భిక్షువులు తమ తప్పు తెలుసుకోవడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. కానీ వారిని మార్చడానికి తన అధికారం ఉపయోగించలేదు. తను ఏమీ చేయలేకపోయినప్పుడు ఆయన అక్కడ ఉండలేడు. భిక్షువులు తన మాట వింటారని మళ్ళీ నమ్మకం కలిగేటంత వరకు ఆయన వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. మనం కూడా మన పరిమితులు తెలుసుకోవాలి. మనకు సంపూర్ణ మెలకువ కలిగేటంత వరకు స్వార్థ ప్రయోజనాల నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. యుద్ధాలు,
కరువు, రోగాలకు అంటే రోగాలను ఆపడానికి మన శక్తి మేరకు ప్రయత్నం చేయాలి. అయితే ఈ పని చేయడానికి మనకు ఉన్న మార్గాలలో అతి మంచి మార్గం ఏమిటి అంటే బుద్ధుడి బోధనలే. అవి దైనందిన జీవితంలో అలవర్చుకోవాలి. ఉదారమైన గుణాలను పెంపొందించుకుంటూ నైతిక జీవనం గడపాలి. అందరినీ మన సోదరులాగా భావించాలి. కానీ ఈ విధంగా చేయడానికి ఏకాగ్రత, అంతర్దృష్టి పెంపొందించుకోవాలి. మనమే తెలివి తక్కువ వారమైతే ఇతరులకు మనం ఏ విధంగా సహాయం చేయగలుగుతాం? ఎరుకను స్థిరపరచుకోవడానికి ఇచ్చిన ప్రవచనంలో బుద్ధుడు ఈ గాథను చెప్తాడు. మనల్ని మనం రక్షించుకున్నప్పుడు ఇతరులను రక్షించగలుగుతాము. ఇతరులను రక్షిస్తూ మనల్ని రక్షించుకుంటున్నాము. ఈ సందర్భంలో ఈ కథను చెప్తాడనమాట భగవానుడు. ఇద్దరు దొమ్మరులు ఎదురు కర్ర సహాయంతో గారడీలు చేస్తూ ఉన్నారు. వీరిలో పెద్దవాడు శిక్షకుడు, చిన్నవాడు శిక్షణ పొందేవాడు. వారిలో పెద్దవాడైన శిక్షకుడు అంటే శిక్షణ ఇచ్చేవాడు, చిన్నవాడు అయిన మేధ కదాలికతోటి నువ్వు నా భుజాల పై నుండి వెదురుగడ పైకి ఎక్కు అని చెప్తాడు. చిన్నవాడు ఆ విధంగా చేసిన తర్వాత నువ్వు నన్ను రక్షించు, నేను నిన్ను రక్షిస్తాను అని ఆ విధంగా మన నైపుణ్యం ప్రజలకు చూపి మంచి లాభం పొందుదాము అని పెద్దవాడు చెప్పాడు. కానీ చిన్నవాడైన మీద కథాలిక అలా కాదు, నువ్వు రక్షించుకో, నేను నన్ను రక్షించుకుంటాను, నన్ను నేను రక్షించుకుంటూ నేను నిన్ను రక్షిస్తాను. ఇలా మనల్ని రక్షించుకుంటూ మన బలాన్ని చూపుదామని చెప్పాడు. ఈ విధంగా ఈ ప్రవచనం మనతో పాటు ఉన్నవారికి, వ్యక్తులకు, సమాజానికి గల సంబంధాల గురించి తెలుపుతుంది. వ్యక్తికి ఇంకా సంఘానికి, అహంకారానికి, పరహితానికి సంబంధించిన బుద్ధుడి భావనలను అందరూ మెచ్చుకునే విధంగా క్రోడీకరించబడినవి. మనల్ని మనం రక్షించుకుంటూ ఇతరులని రక్షిస్తాము, ఇతరులను రక్షిస్తూ మనల్ని కూడా రక్షించుకుంటాము. ఈ కాలంలో సాంఘిక కలాపాలు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాయి. ఇతరులను రక్షిస్తూ మనల్ని రక్షించుకుంటామనే రెండవ నుడీకారాన్ని దానికి ఆసరాగా ఉపయోగించుకుంటున్నారు. ఏకపక్షంగా ఉన్న ఈ మాటలు బుద్ధుడి బోధనను తప్పుడుగా ఉపయోగించడం అవుతుంది. బుద్ధుడు శిక్షణను తీసుకునే చిన్నవాని పద్ధతిలో చేయమని అన్నాడు. ఇతరులు అపాయాల పాలు కాకుండా చూడాలనుకుంటే మన అడుగులు జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. తానే బురదలో కూరుకుపోయినప్పుడు ఇతరులకు ఎలా సహాయం చేయగలుగుతాడు? కానీ తనను తాను కాపాడుకోవాలనుకోవడం, తన స్వార్థం కాపాడుకోమని చెప్పడం కాదు. స్వీయ నియంత్రణ అనే నియమానికి సొంత నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధి అనే అర్థంలో తీసుకోవాలి. మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను కాపాడదాం అనే నానుడికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఆరోగ్యం కాపాడుకుంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాపాడినట్లే కదా. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా ఉంటూ అన్ని అంశాల్లోనూ జాగ్రత్త ఉండటం ఇతరులను కాపాడుతుంది. మన అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల ఇతరులు ఎందరికో హాని కలిగిస్తూ ఉంటాము. ఇంకొక స్థాయిలో ఈ విషయం పరిశీలిస్తే మన శీలం కాపాడుకోవడం వల్ల ఇతరులకు, సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. మన హృదయాల్లో అకుశలమైన గుణమైన లోభ, ద్వేష, మోహాలు వేళ్ళూనుకుంటే అంటే మన లోపల అంతరంగంలో చాలా దాగి ఉన్నాయి. అవి మన పరిసరాలన్నీ ఆరోగ్యవంతమైన అభివృద్ధికి నోచుకోవు. అదేగాక మనం అకుశలలో గుణాలు అయిన లోభ, ద్వేష, మోహాల నుండి కాపాడుకుంటే సహచరులు మన ధన, పదవి మొదలైన దురాశలు, హద్దులేని కామ కోరికలు, ఈర్ష్యల బారిన పడకుండా క్షేమంగా ఉండగలుగుతారు. మన
కారికారమైన అంటే వినాశనానికి కారణమైన క్రోధము, ద్వేషము, పొట్లాటల నుండి బయటపడతారు. దురాశ, ద్వేషాలు అంటురోగాల వలె ఇతరులకు కూడా వ్యాపిస్తాయి. మనం అన్నీ ఎక్కువ కావాలని కోరుకున్నప్పుడు ఇలాంటి గుణాలే ఇతరులకు పాకి వారు కూడా అవి కావాలి, ఇవి కావాలి అని కోరుకోవడం జరుగుతుంది. మన చెడ్డ ఉదాహరణ పిల్లలకు, యువకులకు ప్రామాణిక గుణంగా తయారవుతుంది. మన ఇంద్రియ సంబంధమైన కోరికలు ఇతరుల్లో కూడా ఇటువంటి కోరికలు పురిగొల్పుతాయి. మన ద్వేషంతో పనిచేస్తే ఇతరులు కూడా ద్వేషపరులవుతారు. మనం మనల్ని ఇతరులకు కాపాడినప్పుడు వీలైనంత వరకు ఆ చెడు గుణాలని బారిన పడకుండా ఉండగలుగుతాము. ఇక 3వ అకుశల గుణమైన మోహం. ఒక వ్యక్తి తన యొక్క మూర్ఖత్వం, ఆలోచన రాహిత్యం, భ్రాంతులతో ఎంత హాని కలగజేస్తుందో చెప్పలేం. మనకు ఎరుక, ప్రజ్ఞ లేకుండా ఇతరులను కాపాడలేం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం. ముందు చూపు ఉండదు. ఇతరులను కాపాడడంలో సరైన సమర్థవంతమైన కార్యం వీలు కాదు. కాబట్టి ఎరుక, ప్రజ్ఞతో మొదట సొంత రక్షణ అతి ముఖ్యమైన పని. అంటే ముందు మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత ఇతరులకి సహాయం చేయగలిగితే చేయాలి. అధిక సంఖ్యాకులు మతి భ్రమణం ద్వారా తప్పుడు అభిప్రాయాలతోటి గొప్ప వినాశనానికి దారి తీయడం చరిత్రలో చూస్తూ ఉంటాం. ఇలాంటి పని ఏదో ఒక వ్యక్తి ద్వారానో లేక ఒక చిన్న సమూహం ద్వారానో రగిలింపబడుతుంది. మనం మనలోని నిజమైన లేక సంభావిత శక్తిగల సామాజిక దుష్ప్రవాహాలను గ్రహించకపోతే మనం చేసే సాంఘిక సేవలన్నీ వ్యర్థమవుతాయి, అసంపూర్ణంగా ఉండిపోతాయి. కాబట్టి సామాజిక బాధ్యతలను తీసుకోదలిచినప్పుడు స్వీయ నైతిక, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కృషి చేయాలి. అలా చేసినప్పుడు అంటే అభివృద్ధి చేసుకున్నప్పుడు అది సమాజంలో బలవంతమైన శక్తిగా ఉపయోగపడుతుంది. ఏ కార్యము చేయకపోయినా కూడా అది ఆదర్శమైన ఉదాహరణగా తయారై నిస్వార్థ, నిరోపాయ సామాజిక శక్తులను ప్రోత్సాహమిస్తుంది. ధర్మం ఇంకా ప్రవచనాల పరిధిని దాటి సామాజిక ప్రయోజనం అన్నది చేకూరుస్తుంది. స్వీయ రక్షణతో ఇతరుల రక్షణ జరుగుతుంది అనే సూత్రం ఉన్నత స్థాయిలో మనల్ని పలుమార్లు ధ్యానం చేయడానికి ప్రేరేపిస్తుంది. మనలోని ఉద్దేశాల వ్యతిరేక అలవాట్ల సంఘర్షణలతో స్వీయ నైతిక రక్షణ జరిగి అది మంచి ఫలితాలను ఇస్తుందనే నమ్మకం లేదు. ఇలాంటి సంఘర్షణ మన మంచి ఉద్దేశాలకు అంతరంగంలో వేళ్ళూలుకొని ఉన్న చెడు అలవాట్లకు విరుద్ధం కావచ్చు. ఎలాంటి సంఘర్షణలు లేకుండా తనంతట తానే సహజంగా సాధన జరిగినప్పుడే స్వీయ రక్షణ ఇంకా పరరక్షణ నిజంగా జరుగుతుంది. స్వీయ రక్షణ ఏదో ఆకాశం నుండి ఊడిపడదు. ఈ జన్మలోనో లేక పూర్వజన్మల్లోనో పలుమార్లు కృషి చేసి ఉంటేనే అది లభిస్తుంది. కానీ వాస్తవిక ఉద్వేగపూరిత బుద్ధి స్థాయిలో పనులు చేయడం చాలదు. ఇవన్నీ ధ్యానంతో పాటు చేసినప్పుడు స్వీయ రక్షణలో లోతుల్లో వేలులుకుంటుంది. అప్పుడు మన మానసిక సంపత్తి సులభంగా వదిలిపోదు. ఇక పరులను రక్షించడం ద్వారా మన రక్షణ చేసుకుంటాము అనే రెండవ భావం తీసుకుందాం. ధైర్యము, అహింస, మైత్రి, కరుణలతో ఇతరులను కాపాడినప్పుడు ఆ భావాలు మనలోనూ వేర్లుకుంటాయి అని భగవానుడు చెప్తాడు. ఈ గుణాలతో సంబంధాలు నెలకొల్పుకున్నప్పుడు అవి మన శారీరక ఆయుధ శక్తి కంటే ఎక్కువ రక్షణనిస్తాయి. ఓర్పు, ధైర్యాలతో మనం పలు ఘర్షణలు తొలగించుకుంటాం. ఓర్పుతో కూడిన అవగాహనతోటి ఎక్కువ మంది స్నేహితులు తయారవుతారు. హింస, బలాత్కారాలతోటి ఇతరులను
లోపరుచుకున్నప్పుడు మనం కూడా హింసకు గురి కాము. అంటే ఈ హింస బలాత్కారాలతో ఇతరులను లోపరుచుకోనప్పుడు మనం కూడా హింసకు గురి కాము. హింసాయుత కార్యాలు త్వరలో సమసిపోతాయి. దీనికి స్వీయ నైతిక రక్షణే ఆధారము. కానీ ఇది పరుల రక్షణకు విరుద్ధమైనదైనప్పుడు కుదిరే పని కాదు. ఆ విధంగా కానప్పుడు అది వ్యక్తిని మలినపరుస్తుంది, వ్యక్తికి అపాయకరమవుతుంది. ఇతరులను కాపాడడంలో ఓర్పు, అహింస, ప్రేమ, కరుణలకు మధ్య పోరాటం ఉండకూడదు. వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకం కాకూడదు. స్వీయ రక్షణ ఇంకా పరరక్షణ ప్రజ్ఞ కరుణలకు సంబంధించినవి. సరైన స్వీయ రక్షణ ప్రజ్ఞకు సంబంధించింది, సరైన పరరక్షణ కరుణకు సంబంధించింది. ఈ రెండు బోధికి సంబంధించిన గుణాలు. వీటి పరిపూర్ణత జ్ఞానోదయుడైన బుద్ధునిలో కనబడుతుంది. ఈ రెండింటి సామరస్య అభివృద్ధి సంపూర్ణ ధర్మపు ప్రత్యేక గుణం. ఈ దివ్య గుణాలు 4 బ్రహ్మ విహారాలలో కనబడతాయి. సమతుల్య భావం ప్రజ్ఞకు, స్వీయ రక్షణకు సంబంధించింది. వీటిలో ప్రేమ, కరుణ, ముదిత గుణాలు పరరక్షణకు సంబంధించిన గుణాలు. స్వీయ రక్షణ ఇంకా పరరక్షణ అనే ఈ 2 ప్రధాన సిద్ధాంతాలు వ్యక్తిగత మరియు సామాజిక నైతికలకు ప్రధానమైనవి. ఈ 2 సిద్ధాంతాలు వ్యక్తిగత, సామాజిక సామరస్యానికి తోడ్పడతాయి. ఇవి ఒక వ్యక్తికి ధర్మం యొక్క అత్యున్నత అనుభవం కలిగించడమే కాక సమాజానికి స్థిరమైన పునాదులవుతాయి. నేను నన్ను రక్షించుకుంటాను అనే సిద్ధాంతంలో ఎరుకను స్థిరపరచుకుంటాము. ఆనాపాన మరియు విపశ్యనను ఈ భావంతోటే చేయాలి. ఇతరులను సంరక్షిస్తాను అనే ఎరుకను స్థిరపరచుకుంటాము. ఈ విధంగా ఆనాపాన మరియు విపశ్యనల సాధనలతో మనం ముక్తిని పొందుతూ సమాజ శ్రేయస్సు, సంతోషానికి దోహదపడుతుంది. అయితే ఎరుకలో 4 క్షేత్రాలు ఉన్నాయి. అవేంటంటే, బోధిపక్ష్య దీపానిలో ఆచార్యుడు లేడీ సైడా గారు ఈ విధంగా వివరించారు. ఆయన ప్రకారం సతిపట్టానం అంటే ఎరుక, అంటే సతిలో దృఢంగా స్థిరపరచుకోవడం, అంటే ప్రతిష్టాపనం చేసుకోవడం అని అర్థం. ఇందులో 4 క్షేత్రాల అన్వేషణలు ఉన్నాయి. మొదటిది కాయానుపశ్యన సతిపట్టణం, వేదనానుపశ్యన సతిపట్టణం, చిత్తానుపశ్యన సతిపట్టణం, ధమ్మానుపశ్యన సతిపట్టణం. పశ్యన అంటే చూడటం, నీకు నువ్వే ప్రత్యక్షంగా చూడటం. అనుపశ్యన అంటే క్షణం ప్రతి క్షణం నిరంతరంగా ఎడతెగకుండా ఆ క్షణంలోని నిజాన్ని శ్రద్ధగా చూస్తూ పోవడం. ఈ సాధన మనసుని శుద్ధిపరిచి దుఃఖ దోమనశాలను అతిక్రమించి నిబ్బాన దశను అనుభవించే స్థితికి చేరుస్తుందని సతిపట్టణ సూత్రంలో చెప్పబడింది. ఈ 4 సతిపట్టణాలను వివరంగా పరిశీలిద్దాం. కాయానుపశ్యన సతిపట్టణం. కాయానుపశ్యి అనగా శరీరంలో శరీరాన్ని ఎడతెగకుండా చూస్తూ పోతావు. పూర్తి ఎరుకతో శ్వాస లోనికి తీసుకోవాలి, పూర్తి ఎరుకతో శ్వాసను బయటికి వదలాలి. ఆ విధంగానే దీర్ఘంగా శ్వాసను లోనికి తీసుకుంటున్నప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటున్నానని తెలుసుకుంటూ ఉండాలి. 10 రోజుల నుండి మీరు ఇదే సాధన చేస్తూ వస్తున్నారు. కాయానుపశ్యన. ఇక వేదనానుపశ్యన సతిపట్టణం అంటే దీని అర్థం సంవేదనల పట్ల ఎరుక స్థిరపడాలి అని అర్థం. ఇష్టమున్న సంవేదనను, ఇష్టం లేని సంవేదనను, తటస్థ సంవేదనను తలపై నుండి పాదాల వరకు ఒక శరీర భాగం నుండి ఇంకొక భాగాన్ని క్రమంగా అనుభవపూర్వకంగా చూస్తూ అన్ని భాగాలను అర్థం చేసుకుంటూ పోవాలి. దీన్ని కూడా మీరు విపశ్యన నేర్చుకుంటున్నప్పటి నుండి చేస్తూ ఉన్నారు. ఇక 3వది చిత్తానుపశ్యన సతిపట్టణం. దీని అర్థం చిత్తం లేక
మనస్సు యొక్క ప్రక్రియలు ఎరుక దృఢంగా స్థిరపడాలి. ఉద్వేగంతో కూడిన మనస్సుని ఉద్వేగంతో కూడిన మనస్సు అని, ఉద్వేగంతో కూడని మనస్సుని ఉద్వేగంతో కూడని మనస్సు అని తెలుసుకుంటూ, అంటే మనసులో రాగం ఉంటే రాగం ఉందని తెలుసుకోవాలి, ద్వేషం ఉంటే ద్వేషం ఉందని తెలుసుకోవాలి, ద్వేషం లేనప్పుడు నా మనసు ద్వేషంతో లేదని తెలుసుకోవాలి. సో మనసులో ఏది జరుగుతూ ఉంటే దాన్ని ఎరుకతోటి చూస్తూ ఉండాలి. ఇలా ఎరుకతో ఉండాలి. విపశ్యన ధ్యానంలో దీనిని ఏ విధంగా చేయాలో ఉబాకిని గారు ఇలా తెలియచేశారు. విపశ్యన ధ్యానంలో సాధకుడు మార్పు చెందుతున్న పదార్థాన్ని, అంటే ఈ రూపాన్ని గురించే కాక దానితో పాటు మార్పు చెందుతున్న మానసిక ప్రక్రియలను, అంటే నామము, మనస్సుని కూడా తెలుసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో రూపం యొక్క అనిశ్చితను, మరికొన్ని సందర్భాల్లో ఈ నామం యొక్క అనిశ్చితను తెలుసుకుంటూ వాటి ఎరుకలో ఉండాలి. రూపంలో మార్పు చెందటం అంటే అనిశ్చితను గమనిస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో జరుగుతున్న ఆలోచన సరళిలో, అంటే మనస్సులో మార్పును గమనించాలి. ఆ విధంగా రూపం మరియు నామం రెండు ఒకేసారిగా మార్పు చెందుతున్నాయని, రెండు అనిత్యమేనని బోధ కలుగుతుంది. మీరు ఈ శిబిరంలోనైనా లేక మీ ఇంటిలోనైనా సాధన చేస్తున్నప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టాలి. సో ఈ చిత్తానుపశ్యని కూడా చేస్తూ ఉండాలి. ఇక ధమ్మానుపశ్యన, దీని అర్థం ఏంటంటే సాధనలోని ఆటంకాల పట్ల, అంటే నీవరణాల పట్ల దృఢమైన ఎరుక స్థిరపడటం. ఇంతకు ముందు ఇవ్వబడిన ప్రవచనాలలో వీటిని గురించిన వివరాలు ఇవ్వబడ్డాయి, ఈ నివర్ణాల గురించి. ఇక మానసిక స్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు 5 నివర్ణాలలో ఏది ఎప్పుడు ఆటంకం కలిగిస్తుందో, ఎప్పుడు ఆటంకం కలిగించడం లేదో తెలుసుకుంటూ ఉండాలి. అవి ఏ విధంగా ఉదయిస్తున్నాయో, ఏ విధంగా వాటి నుండి బయటపడుతున్నామో, రాబోయే కాలంలో ఇక అవి ఎలా తలెత్తకుండా ఉంటాయో తెలుసుకుంటూ ఉండాలి. ఇంకా పంచస్కందాలు ఎలా పుడుతున్నాయో, ఎలా గిడుతున్నాయో తెలుసుకోవాలి. మానసిక ప్రక్రియలకు కారణమయ్యే 12 ఆధారాలను, అంటే ఆయుధనాలను, కంటికి కనపడే వస్తువుకు చెవులకు వినపడే విషయాలు తెలుసుకోవాలి. దీనిని కూడా మీరు ఎంతో కాలం నుండి సాధన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా సరైన శ్రద్ధ, సరైన సంరక్షణ, సరైన సమాధి, ఈ 3 కలిసి ఏ విధంగా పనిచేస్తాయో వాటి ఎరుక మీరు కలిగి ఉన్నారు. మన ఎరుకలో దృఢమైన స్థిరత్వం కలిగి ఉంటూ మనల్ని మనం సంరక్షించుకుంటూ ఇతరులను కూడా సంరక్షించడానికి కంకణం కట్టుకుందాం. స్థిరమైన సంకల్పం కలిగి ఉందాము. భవతు సబ్బమంగళం, భవతు సబ్బమంగళం, భవతు సబ్బమంగళం. సాధు సాధు సాధు.